ఇప్పుడు బండి సంజయ్ కర్మ సిద్ధాంతం రాజేష్ గారు కర్మ సిద్ధాంతం వెంటనే కొట్టింది. దశరథ మహారాజు రాముడు లాంటి తండ్రి కొడుకుల మీద ఆరోపణలు లేకుండా కేసీఆర్ కేటీఆర్ మీద నువ్వు నిన్నగాక మొన్న ఆరోపణలు ఎత్తివి. నువ్వు ఏ జన్మ పుట్టినావు ఎట్లా పుట్టినావు అని నువ్వు మాట్లాడుతీవి. ఇవాళ సేమ్ కర్మ సిద్ధాంతం రివర్స్ కొట్టి 24 గంటలు కూడా కాలేదు, మరి ఇలా నీ కొడుకు పోక్సో కేసులు ఇరుక్కున్నాడు. క్రైమ్ నంబర్ 684/26 ఈ సంవత్సరం నిన్న అర్ధరాత్రి బుక్ అయింది. 8 గంటలు ఇద్దరు ఆర్ఎస్ బ్రదర్స్, రేవంత్ రెడ్డి సంజయ్ బ్రదర్స్. ఈయన రాష్ట్రంలో హోం మంత్రి ముఖ్యమంత్రి, ఆయన కేంద్రంలో హోం మంత్రి, ఇద్దరిది ఫెవికాల్ బంధం. 8 గంటలు ఆపిరు కేసు పెట్టకుండా. మరి బాలిక ఏమన్నది, మీరు కేసు పెట్టకపోతే నేను చచ్చిపోతా అని చెప్పింది. కాబట్టి మేము ఏమంటామంటే బాలిక పేరు పెట్టకుండా గతంలో ఇదే ఫోక్సో కేసు ఏం మాట్లాడినా ఒకసారి చూపిస్తాం, మా మీడియా మిత్రాలు చూడాలా వీడియో. మైనర్ బాలిక మీద అత్యాచారం ఫోక్సో కేసు పెట్టారు. మైనర్ బాలిక మీద అత్యాచారం ఫోక్సో కేసు పెట్టారు. ఫోక్సో కేసు పెట్టినప్పుడు వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో. 164 ప్రకారము మెజిస్ట్రేట్ ముందు అమ్మాయి స్టేట్మెంట్ రికార్డు చేసే బాధ్యత పోలీస్ అధికారుల మీద ఉంది. మరి ఎందుకు రికార్డు చేయించలే? దేశ వ్యాప్తంగా చర్చించుకుంటారు. వేరే దేశం వచ్చి అత్యాచారం చేసి నాకు అర్థం కాలేదు. ఉగ్రవాదులు వచ్చి అత్యాచారం చేసినా? ఒక కేంద్ర మంత్రిగా ఉండి ఫోక్సో చట్టం కింద 164 సెక్షన్ కింద నువ్వు మెజిస్ట్రేట్ ముందు రికార్డు చేయమన్నావు. మీద అత్యాచారం ఫోక్సో కేసు పెట్టారు. ఫోక్సో కేసు పెట్టినప్పుడు చట్టం ఏం చెప్తుంది? 164 ప్రకారము మెజిస్ట్రేట్ ముందు అమ్మాయి స్టేట్మెంట్ రికార్డు చేస్తారు. ఇవాళ ఇదే అమ్మాయి యొక్క స్టేట్మెంట్ నీ యొక్క కొడుకు నిన్న మాట్లాడినావు కదా, దశరథ మహారాజు రాముడు మా కేటీఆర్ రామారావుల మీద మాట్లాడినావు కదా. కర్మ సిద్ధాంతం నీకు కొట్టింది. ఇలా 164 సెక్షన్ కింద నీ కొడుకును మెజిస్ట్రేట్ ముంగట ఆ అమ్మాయితో స్టేట్మెంట్ రికార్డు చేపి ఆర్ఎస్ బ్రదర్స్ గా ఫెవికల్ బంధం. ఇలా కాంగ్రెస్ పార్టీ స్పందించింది కేంద్రంలో. మరి రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి ఇప్పటికి స్పందన లేదు అంటే ఏమన్నట్టు దీని యొక్క ఉద్దేశం? ఇలా ఫెవికల్ బంధం ఎంత బాగుంది. ఆయన యొక్క ట్వీట్ చూపిన ఇది పోస్ట్ కాంగ్రెస్ ఐఎన్సి ఇండియా మోడీస్ ఫేవరెట్ మినిస్టర్ బండి సంజయ్ కుమార్స్ రోగ్ సన్ భగీరథ్ యాజ్ సెక్సువల్లీ అసాల్టెడ్ ఏ మైనర్ గర్ల్. ఇది నేషనల్ కాంగ్రెస్ స్పందించినప్పుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి హోంమంత్రి స్వయంగా హోంమంత్రి ఇప్పటి వరకు స్పందన లేదు, స్పందించలేదు, దాన్ని ట్వీట్ లేదు. కాంగ్రెస్ పార్టీ 18 మంది మంత్రులు ఎవ్వడు కూడా మాట్లాడలేడు. ఎందుకు మాట్లాడతలేరు? ఇలా మీద ఫెవికల్ బంధం మాదా? దీన్ని బట్టి చూస్తే తెలుస్తుందిగా. రాష్ట్రంలో హోంమంత్రి రేవంత్ రెడ్డి కదా, కేంద్రంలో హోంమంత్రి బండి సంజయ్ కదా. ఈ ఆర్ఎస్ బ్రదర్ రేవంత్ అండ్ సంజయ్ యొక్క ఫెవికల్ బంధం ఎంతో గట్టిగా ఉందో విలేకరు మిత్రులు ఆలోచించాలి. మేము ఒక్కటే చెప్తా ఉన్నాం, ఇవాళ ఖచ్చితంగా రేపు మోడీ వస్తా ఉన్నాడు. మీ ధర్మం కోసం దేశం కోసం పనిచేసే పార్టీ అయితే నైతిక బాధ్యత వహించి బండి సంజయ్ గారు వెంటనే రాజీనామా చేయాలి. ఒకవేళ రాజీనామా చేయకపోతే రేపు ఈ రాష్ట్రానికి వస్తున్నటువంటి ప్రధానమంత్రి గారు ఈ యొక్క కేంద్ర మంత్రి బండి సంజయ్ ను వెంటనే బర్తరఫ్ చేయాలి, డిస్మిస్ చేయాలి, సస్పెండ్ చేయాలి. చెయ్యకపోతే రేపు వచ్చేది మా ప్రభుత్వమే. ఆ బాలిక తరపున మేముండి ఒక కన్న తండ్రిగా అన్నదమ్ములుగా మేముండి మా చెల్లెగా భావించి ఏ పొక్కలో కూర్చున్నా మిమ్మల్ని తీసుకొచ్చి జైల్లో పెడతాం. ఆ ఫోక్సో కేసులో మీరు ఖచ్చితంగా అరెస్ట్ చేస్తామని చెప్పి సందర్భం తెలియజేస్తున్నాం. కాబట్టి అయ్యా పెద్ద మనిషి మోడీ గారు మీకు చెప్తా ఉన్నాం సార్, ఒక కేంద్ర మంత్రి కొడుకు ఇట్లాంటి సంఘటనలు చేరుకున్నాడు, ఫోక్సో కేసులో ఉన్నాడు. కాబట్టి వెంటనే ఆయనని బర్తరఫ్ చేయాలా, సస్పెండ్ చేయాలా, డిస్మిస్ చేయాలని చెప్పి నేను ప్రజల తరపున డిమాండ్ చేస్తా ఉన్నానని చెప్పి సందర్భం తెలియజేస్తా ఉన్నా. బాధితుల తరపున డిమాండ్ చేస్తున్నా అని చెప్పి సందర్భం తెలియజేస్తున్నా. జై తెలంగాణ.